సార్ ఈ రోజున మహాప్రసాదం తిరుమల ప్రసాదం అంటే ఎంతో పవిత్రంగా భావిస్తాం. అట్లాంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి మళ్ళీ దాన్ని సమర్థించుకోవడం అంటే ఎలా చూడాలి? వైసీపీ అప్పటి ప్రభుత్వ వాళ్ళకి అసలు నోరు మంచిది కాదండి. వాళ్ళు చేసేదే పాప పనులు. వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, అసలు శాంతం పాప పనులు చేసి మళ్ళీ ఎదురుదాడి చేస్తూ ఉంటారు. వాళ్ళు చేసేదే ఎదురుదాడి, ప్రతి విషయంలోనూ ఎదురుదాడే. దేవుడి మీద కూడా, దేవుడు లడ్డులు కూడా మహాప్రసాదంలో కూడా కల్తీ చేస్తున్నారంటే వాళ్ళు చేసి పాపం చేసి కూడా మళ్ళీ బుకాయిస్తున్నారు. ఈ రోజున సుప్రీంకోర్టు సిట్టు వేసిన సిట్టు వేదికలో కూడా ఒక్క చుక్క పాలు కలవలేదు అంటే కనీసం అంటే అసలు ఆయన అప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రిప్రజెంట్ చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మన పరువు ఏమవుద్ది, లేకపోతే ఇంతమంది భక్తుల మనోభావాలు ఏమవుతాయి అని ఏమన్నా ఆలోచించాడంటారు అప్పుడు ఆయన? ఎవరండి? జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి ఆడేది సకల అబద్ధం, సకల అబద్ధం. అసలు ఆడు నోరే అబద్ధం, ఆ నోరే అబద్ధం. అసలు ప్రతి దానికి అబద్ధం మాట్లాడుతుంటే నేను చేశాను, నేను అది తప్పు కాదు అంటాడు. ఇక్కడ మాట్లాడేది అదే మాట, తప్పు కాదు. వాళ్ళ దృష్టిలో వైసీపీకి నాయకులకే బుద్ధి లేదు అసలు. కనీసం ప్రజలు ఈ రోజున అన్ని అంటే సుమారు 20 కోట్ల లడ్డూలు అంటే ఎంతమందికి పంచుకొని ఉంటారు? వాళ్ళు చేసేదే అబద్ధాలు, వాళ్ళు ప్రతి మాట అబద్ధమే కదా. ఎందుకండి? ఎందుకు వాడు చేసినా వాడు తూర్పు తిరిగి జున్ను దండం పెట్టినారు. రాడు తూర్పు తిరిగి దండం పెట్టినారు. ఆడు చెల్లెలే చెప్తుంది ఓ పక్క రాడు అని. అయినా కూడా వాడు 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 ఏదో జనాలు మోసం చేయాలని. ఎంతవరకు చేస్తాడు జనాలు మోసం? ఒకసారి చేస్తాడు, పద్దాక చేయలేడుగా. ఒకసారే చేశాడు, ఇక పద్దాక చేయలేడుగా. సార్ ఎవరి విశ్వాసాలు వాళ్ళవి, సార్ ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి నమ్మకాలు వాళ్ళే. కనీసం దాన్ని కూడా గౌరవించకపోగా ఈ రోజున మళ్ళీ రోజా లేకపోతే అంబటి రాంబాబు వీళ్ళంతా బయటకు వచ్చి వాళ్ళందరూ అబద్ధాలనే మాట్లాడేది. వాళ్ళు మాట్లాడేది అబద్ధం. ఇక ఎందుకు మాట్లాడటం? వాళ్ళ గురించి చెప్పడం కూడా అనవసరం, వాళ్ళని చెప్పడం కూడా అనవసరమే. అంటే ఈ రోజున కొన్ని కోట్ల మంది భక్తులకు సంబంధించిన అంశం తిరుమల ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తాం. అట్లాంటి ప్రసాదం కూడా కల్తీ జరిగింది అని చెప్పి ఈ రోజున సుప్రీంకోర్టు వేసినటువంటి సిట్ నివేదికలా వచ్చింది. అసలు దాన్ని కూడా ఇలా డబ్బుకు చేసుకోవడం ఎంతవరకు సమంజసం కాదండి. ఇప్పుడు ఆడు ప్రభుత్వం సంగతి 5 సంవత్సరాలు వచ్చింది, ఏమన్నా ఒక గుంట పూడ్చాడా, ఒక చేశాడు. ఆడు చేసిన అరెస్టులు ఎన్ని? 155 కోటి, 175 నాయే, 175 నాయే. మళ్ళీ 30 సంవత్సరాలు నేనే అని పొగిడాడు. ఏంటాడు చెప్పండి? ఎన్ని చేశాడు? మా పొలం మీద రాళ్ళు, భూ హక్కు అన్నాడు. ఆడికి కలిపాడు బొమ్మలు రాళ్ళు వేసి ఎంగాడు. ఆడు బొమ్మలు రాళ్ళు ఏనికి? మా తాతలు ఇచ్చిన పొలంకి ఆడి రాళ్ళు ఏంటి? ఆడు 5 సంవత్సరాలు మందు చేసిన ఏంటి? జోగి రమేష్ ఏంటి చేశాడు గుళ్ళో? మరి ఏమన్నా ఇదైందా? ఏమండే ఆడు ప్రముఖ కాదు, కర్పూరం పెట్టుకుని వేసి గెలిగియాలి. ఆ నిజాయితీ తేలిపోయేదిగా. వేట పెట్టి అంటే ఏమైంది? ఇప్పుడు నిజం తెలిసిందిగా. లడ్డు విషయం ఏమంటావు బాబాయ్? లడ్డూ కల్తీ అండి. మరి ఎంతమంది భక్తులు చేశాడు, అందుకే నాకు కూడా 11 చేశారు. ఈసారి అది కూడా చేయడు. ఏంటో రప్ప ఆడిస్తాడు కానీ ఏం అడిచేది ఏం లేదు. ఏదో తాగుమూతాడు అయ్యాల్సింది కానీ తప్ప రెండోడు ఎవడు ఏడు. అసలు ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి కలిపారు అంటే అసలు ఎంత పాపం బాబాయ్ అది? ఎంత పాపం ఏంటంటే 10 మంది నోళ్ళు కొట్టాడండి, 100 మంది నోళ్ళు కొట్టాడు. మరి ఆ నోడు కొడతల మరి భగవంతుడు ఏంటో మరి అంటున్నాడు. చైని అంటున్నాడు. ఎవరు నమ్ముతాడు? నమ్మేవాళ్ళు ఉన్నారు, ముందు ఆగేవాళ్ళు ఎందుకు లేరు? ఇంత కలిసి చేశాడు కాదండి. కవితను వేశారు, ఆయన కేజ్రీవాల్ ఆయన వేశారు జైల్లో. ఈయన కూడా ఎందుకు వేయలేదు? ఇంత తప్పు చేసి ఇంతమంది చేస్తుంటే ఎందుకు వేయలేదు? ఎవడ ప్రభుత్వం ఉంది? చంద్రబాబు ఏ తప్పు చేసినా జైలు వేశారా ఏంటి? మరి ఇంత చేస్తాను ఎందుకు వేయట్లేదు? వాళ్ళు ఎవరి దగ్గర ఉంది తప్పు? దేవుడు చూస్తాడండి, అనుకోండి, చూస్తాడు. ఎప్పుడు చూస్తాడు? అప్పుడు అన్నీ ఒకేసారి చూడ్డు, నిదానంగా వస్తాయి. అన్ని కాలం అంతా మంది ఒకటి కాదు. నేను నిన్నదాకా పొలం తిరిగా, వాళ్ళ కాళ్ళు ఇదైనా ఏం చేస్తాం? అట్టగా టైం రావాలండి. బాబా ఇన్ని కోట్ల మంది వెళ్తాం తిరుమలకి. తిరుమల అంటే చాలా పవిత్రంగా దేశాల నుంచి కూడా వస్తారు. అలాంటి లడ్డూని కల్తీ చేయడం ఎంతవరకు న్యాయం అంటే? తప్పే, తప్పు కాదని అందరు దేశం అంతా తప్పే అంటే అందరికి చిన్నపిల్లడు కూడా ఇది అంటే అదంతా ఇది కనీసం ఇట్లా జరిగిపోయిందని ఒప్పుకున్నా కనీసం ప్రజలన్నా కొంతమంది మళ్ళీ ఏమని క్షమించేవాళ్ళు. అదంతా కొని తెచ్చుకోండి ఆయన ఈ బోకరింపు అంతా వాళ్ళ పతనానికి కారణం, వైఎస్ఆర్ పతనానికి కారణం అంతే. తప్పు చేస్తే తప్పు జరిగింది అని ఒప్పుకునే పరిస్థితి లేదు. ఉంటే ఇంక ఇదెందుకు అసలు లేదుగా. ఆయనకు ఇది లేదు. ఆయన మస్తత్వం ఇది. ఎదరోడు బాధపై ఎదరోడు ఏడవాలి, ఆయన ఆనందం పడాలి. అదో పైశాచిక ఆనందం అంతే. మళ్ళీ లేదు. ఊరు వాళ్ళు చెప్పుకుంటే ఎవడేస్తారండి ఓట్లు? పద్దాక ఇది అవుతారండి. 5 సంవత్సరాలు
భరించారో ఉమ్. మళ్ళా భరించుతారు ఏంటండి? ఉమ్. అవన్నీ ఏదో ఇక వాళ్ళు డబ్బా కొట్టుకుంటారు అప్పుడు అంతే. పరకామణిలో దొంగతనం చేసి చిన్న దొంగతనం అన్నాడు. ఇప్పుడు లడ్డు కల్తీ అంటే మేము అది జంతువులు కలియక దేవుడు అండి ఆయన, మహానుభావుడు ఆయన. మనం మోసం ఆయన మనం చేయగలుగుతాం, ఆయన దృష్టితో చూస్తాను ఉంటాడు. పోయినసారి ఎట్ట చేసి ఆయన ఏమో అభస్పాలు అయిపోయి చూసారా చారిచార్ రెడ్డి గారు? మరి ఐదు కూడా జ్ఞానం లేకుండా మళ్ళీ ఈయనట్టు మొదలు పెట్టాడు. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఆయన కనీసం అందులో ఎవడైతే తప్పు చేసాడో వాళ్ళు శిక్షించాలా లేదా బాబు? శిక్షించాలి, ఆ? శిక్షించాలి. చిన్న తప్పే కదా, లేకపోతే అది చిన్న తప్పు, అలా చిన్న తప్పేమో. ఆ. దేశం అంతా ఉమ్. మోస తినిపించారు పాపం, ఉమ్. పాపం. అంతేగా, ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి ఎక్కడైనా వచ్చిందా? ఎక్కడ వచ్చిందండి చెప్తున్నారుగా, అదేదో పామాయిలను ఇంకా ఏదో రసాయన ఎరువులు అంట. మరి ఎంతమందికి ఏ రోగాలు వస్తాయో ముందు దాని మూలాన. మరి ఒక రాష్ట్ర అప్పుడు ఉన్న ముఖ్యమంత్రిగా ఆయనకు బాధ్యత ఉండదా బాబాయ్? బాధ్యత ఉంటే ఇదంతా ఎందుకు మళ్ళా అయ్యేవాడుగా? మళ్ళీ అంత దూరం చుట్టి అంత ఇది ఉంటే అంత 11 సీట్లు ఎందుకు ఇచ్చేవాళ్ళు? కనీసం ఒక 60-70 ఇచ్చేవాళ్ళుగా, ప్రతిపక్షం వాదం వచ్చేది. మరి ఇప్పుడు దూరదృష్టితోనే కదా 2 ఏళ్ల ముందే పాదయాత్ర చేస్తారని జనాల్లో ఉంటారు. అవన్నీ ఏం లేదండి. మళ్ళీ ఈ జనాల మోసమును ఈ కింద ఆ ఉద్యోగస్తున్న పోయినసారి బెదరేసాడు కదా, మళ్ళీ ఆ రంగా బెదురుతారని పాలన సరిగ్గా చేయనీయకుండా సహకరించకుండా మళ్ళీ ఆయన వస్తే ఇచ్చేస్తాను అని అంటానికి కారణంగానే ఏమి లేదు. రాడు, నమ్మరు స్వామి. ఇంకెట్ నమ్ముతారు? ఆ సీన్ లేదేగా. దేవస్థానం అంటే ఎంతో మంది విదేశాల నుంచి కూడా భక్తులు వచ్చే పరిస్థితి. ఆ ప్రసాదాన్ని పరమ పవిత్రంగా భావిస్తాం. అట్లాంటి ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి అదేమంటే దానిలో జంతు కళేబరాలు కలవలేదు, లేకపోతే కొవ్వు కలవలేదు కదా అని సమర్థించుకోవడాన్ని ఎలా చూడాలి? ఏంటి అది చాలా తప్పు. అది అటువంటి దేవుడే చూస్తాడు ఆడ. అటువంటి జాతం చాలా తప్పండి. కనీసం అంటే సార్ ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యి నెయ్యి చేస్తాం. అదే దరిద్రం. ఆ డబ్బుల కోసం వాళ్ళు ఇది చేశారు అంతే. దానికోసం కనుక తప్పితే వేరేది ఏమీ లేదు. వాళ్ళు చేసుకున్న వాళ్ళు పార్టీ పరంగా వాళ్ళు చేసి చెప్పారు అంతే. చివరికి భక్తి ఏమి లేదు వాళ్ళకి. ఏముండవుగా అన్నీ తెగించిన వాళ్ళకి ఏముంటాయి? వాళ్ళకి తెగించి ప్రవర్తించే వాళ్ళకి ఏముంటాయి? అవన్నీ చేసినా చెత్తకో దండాలు పెట్టుకుని రాడు. ఆ వెంకటేశ్వర స్వామి చూస్తాడు వాళ్ళని. కరెక్టే. న్యాయం అని ఎందుకంటా ఉండదు? న్యాయం కాదు, పడాలి గ్యారంటీ పడాలి. ఎవడు చేస్తే అడిగి పడాల్సిందే. తిరుమల లడ్డు కూడా కల్తీ చేసి దాని మీద కూడా డబ్బులు సంపాదించుకోవడం అంటే కనీసం అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కనీస నైతిక బాధ్యత, నేను ఒక ముఖ్యమంత్రిని, ఇన్ని కోట్ల మంది భక్తులు వాళ్ళ మనోభావాలు అని ఏమన్నా ఆలోచించారంటారా? అసలు ఎలా చూడాలి ఈ అంశాన్ని? జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పు అని అందరికీ తెలుసు, అయినా కానీ ఖండించే మనుషులు లేరు. అందువలన అది సాశాతన పడి అడుగున పడిపోయింది. పెద్దారెడ్డి అనేవాడు మోసం చేశాడు. చేసింది పెద్దారెడ్డి కల్తీ చేసి తప్పుకొని తిరుగుతున్నాడు. అన్నీ న్యాయం చేయాలని మనం అందరం కోరుకుంటున్నాం. అప్పుడు చైర్మన్ గా ఉన్న సుబ్బారెడ్డి గారు కానీ లేకపోతే వీళ్ళందరూ కూడా కనీసం ఇది భక్తులకు సంబంధించింది, ప్రసాదంలో ఒక్క చుక్క పాలు లేకుండా ఎలా నెయ్యి వస్తుంది అని అసలు ఆలోచన ఏమైనా చేస్తారంటారు? అప్పుడు ఆలోచన చేయలేదు. వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళ డబ్బులు మిగులుతానికి చేశారు ఈ కల్తీ అనేది. వాళ్ళేమో దాచేసుకొని ఫారెన్ కంట్రీలో దాచుకున్నారు. ఇక్కడేమో జనాలకి ఇబ్బంది పెట్టేసి కల్తీది నైవేద్యం ఇస్తున్నారు. కనీసం చేసింది పాపం అని పశ్చాత్తాపం ఏమన్నా కనపడుతుందంటారు వాళ్ళల్లో? వాళ్ళ పశ్చాత్తాపం లేదు, పశ్చాత్తాపం అనేది లేదు వాళ్ళకి. ఎంతసేపు డబ్బు వాళ్ళకి కావాలి. దోచుకున్నారు, ఆంధ్రప్రదేశ్నే దోచుకున్నారు. పెద్దారెడ్డి, అది జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ కలిసి దోచుకున్నారు ఆంధ్రప్రదేశ్. ఈ కల్తీ అనేది మళ్ళీ పాదయాత్ర చేస్తారు, మళ్ళీ సీఎం అవుతానని ఆయన మాట్లాడడం నైతిక బాధ్యత ఏమైనా ఉందంటారా? అది చేసిన ప్రజలు సహించరు. ఈ తడవ ఒకసారి చేశాడు, ఒకసారి చూస్తా అన్నారు, తర్వాత ఇక అనేది అతనికి జరగదు. ఇక అతను ఏ విధంగానూ ఏ యాత్ర చేసినా కానీ జరగదు. సో అన్ని కోట్ల లడ్డూలు, 20 కోట్ల లడ్డూలు తయారు చేశారంటే అది ఎంతమంది భక్తులకు మళ్ళీ అది ప్రసాదంగా పంచుంటారు? వాళ్ళ ఆరోగ్యం ఏంటి? ఏమన్నా ఆలోచన అప్పుడు ఏమైనా ఉందంటారా? వాళ్ళకి ఆలోచనే లేదు. వాళ్ళు చచ్చిపోతే మళ్ళీ జనాల వైద్యానికి మందులు అన్ని హాస్పిటల్ పెట్టుకొని వాళ్ళు బాగుపడుతున్నారు. ఇందువలన వచ్చేది ప్రజలకు నష్టమే కానీ వాళ్ళకి లాభమే. శిక్షించాలి. అలాంటి వాళ్ళని మనం కఠినంగా పట్టుకొని విధించాలి, శిక్ష విధించాలి. ఆవు నుంచి వచ్చి నెయ్యి లేకుండా లడ్డు తయారు చేయడం అనేది వాళ్ళు గ్రేట్. ఇంక
ఏం వాడారు అనేది ఎవరికీ తెలియదు. వాళ్ళు ఏం వాడారు అనేది చెప్పట్లా. అదేమంటే పందికోలు లేదు అని అంటారు తప్పితే వాళ్ళు ఏం వాడారు అనేది ఇంతవరకు చెప్పరు, వీళ్ళు తేల్చరు. అంటే కెమికల్స్ అన్ని చాలా స్పష్టంగా సిట్ అయితే కెమికల్స్ ప్లస్ అలాగే పామ్ ఆయిల్ 60 లక్షల లీటర్ల ఆ గీ స్మెల్ రావాలంటే అట్లీస్ట్ ఏదో మనకి యానిమల్ నుంచి రావాల్సిందే కదా. ఇప్పుడు గీ స్మెల్ రావాలంటే మీకు యానిమల్ నుంచి రావాలి కదా. మరి ఎక్కడి నుంచి వచ్చింది గీ స్మెల్ మీకు? అంటే ఏదోటి కలిసింది కదా అందులో, కలవకుండా లేదు కదా. కనీసం అంటే ఇప్పుడు తప్పు జరిగింది, దాన్ని తప్పని ఒప్పుకోకపోగా దానిలో యానిమల్ ఫ్యాట్ లేదు కదా అని చెప్పి వాళ్ళు సంబరపడ్డాన్ని అసలు దాన్ని సమర్థించుకోవడాన్ని ఎలా చూడాలంటారు? తప్పు జరిగింది, జరగడం నెయ్యే లేదు దాంట్లో. నెయ్యి లేకుండానే లడ్డు తయారు చేశారు. డిఫరెన్స్ మనకు క్లియర్గా తెలుస్తుంది కదా. లడ్డు మీద ఒక లేయర్ లాగా వచ్చింది. లాస్ట్ మేము 2 years బ్యాక్ వెళ్ళినప్పుడు ఒక వైట్గా లేయర్ లాగా ఫామ్ అయింది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు 3 days అయినా 4 days అయినా చాలా ఫ్రెష్గా ఉంటుంది లడ్డు. ఇప్పుడు ఓపెన్ చేసినాక మనం మేము 4 days చూస్తే చాలా ఫ్రెష్గా ఉంది. ఎవరిచ్చినా కూడా అసలు చాలా ఫ్రెష్గా ఉంటుంది. కనీసం ఈ భక్తుల మనోభావాలకు సంబంధించింది, నేను అప్పుడు ముఖ్యమంత్రిని, నేను ఒక బాధ్యత కలిగిన వ్యక్తి, అలాంటిది ఏమన్నా అసలు ఇప్పటికైనా అసలు ఇప్పటికీ లేదు. ఆయనలో ఆ బాధ్యత లేదు. వాళ్ళకి ఆ సెంటిమెంట్స్ లేవు కదండి. సెంటిమెంట్ లేనప్పుడు బాధ్యత ఎక్కడి నుంచి వస్తుంది? మీకు దేవుడిని సెంటిమెంట్ నమ్మితే వేరు, నమ్మకం ఉన్నప్పుడు వేరు. వాళ్ళకి లేదు, లేనప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది? రాదు కదా. నాకు 40% ఓటింగ్ ఉంది. ఓటింగ్కి దీనికి సంబంధం ఏముందండి? ఓటింగ్కి దేవుడికి సంబంధం లేదు కదా. ఇప్పుడు నాకు దేవుడి మీద భక్తి సెంటిమెంట్ ఉందనుకోండి, నేను తప్పు చేయాలంటే భయపడతా. వాళ్ళకి లేని వాళ్ళు ఏముంది, ఏదైనా చేస్తారు కదా. అవును. సిట్ నివేదిక బయటకు వచ్చాక వీళ్ళ మీద ఖచ్చితమైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తీసుకోవాలి కదా. ఇప్పుడు 250 కోట్లు స్కామ్ జరిగింది అంటున్నారు లడ్డూలో. జరిగింది కదా, జరగకుండా ఏముంది మరి? ఇప్పుడు వీళ్ళు అసలు నెయ్యే లేనప్పుడు స్కామే కదా అది. అసలు నెయ్యే లేదు కదండి. ఇప్పుడు అసలు ముందు గీ అనేది ఉండాలి కదా మనకు లడ్డూలో. కనీసం అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ప్రసాదం తీసుకోవడం కానీ, లేకపోతే ఆయన డిక్లరేషన్ ఆయన తీసుకోడు కదా ప్రసాదం. ఆయన ప్రసాదం తిండు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ప్రసాదం తిండు. తినేది మనం చేసే మన భక్తులం కదా. మరి అప్పుడు తిన్నాం, ఇప్పుడు తింటున్నాం మనం. అది జరిగింది. అప్పుడైతే క్లియర్గా తెలుస్తుంది. దాని మీద వైట్గా ఫార్మేషన్ ఉండేది. మరి అడల్టరీ గీ వల్లే అది జరుగుతుందని మేము అనుకున్నాం. మరి ఏంది అప్పుడు తెలీదు, తర్వాత తెలిసినాక ఈ బయటకు వచ్చినాక అదే అనుకున్నాం మనం. ఇప్పుడు ఇంకా మరి చేయగలిగింది వాళ్ళు తప్పు అయితే జరిగింది. జరిగిందని ఇంకా వాళ్ళు కాదు మేము ఏదో దాంట్లో అది లేదు అంటారు, కానీ జరిగిన తప్పును మాట్లాడట్లే. అదే ప్రాబ్లం మెయిన్. అంతే కదా. ఇది హైందవ ధర్మం మీద జరుగుతున్నటువంటి దాడిగా మనం దీన్ని పరిగణించాలి. మిగిలిన మతాల్లో కానీ, పాశ్చాత్య దేశాల నుంచి వచ్చినటువంటి మతాల్లో ఏదైనా చిన్న విషయంలో తేడా వస్తే ఆ ప్రజలు తండోపతండాలుగా రోడ్ల మీదకి వచ్చేసి అల్లరి చేయటం అనేది మనం గమనిస్తాం. మరి హిందువులకి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మన స్వామి వెంకటేశ్వర స్వామిని, స్వామి సన్నిధిలో ఉన్నటువంటి అధికారులు కానీ, రాజకీయ నాయకులు కానీ, బాధ్యతగా ఉండవలసినటువంటి అడ్మినిస్ట్రేటర్స్ కానీ దానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా అనేక సంవత్సరాల పాటు నిరంతరాయంగా కల్తీ లడ్డూలు తయారవుతున్నాయి, కల్తీ నెయ్యి వాడుతున్నారని తెలిసి కూడా కొనసాగించారు అని అంటే మరి హైందవ మతం మీద కావాలని చేసినటువంటి దాడి కింద మనం దీన్ని భావించాలి. దీనికి ఒక సిట్టుతో మనం సంతృప్తి చెందకూడదు. దీనికి సరైనటువంటి పరిష్కారం కూడా కనుక్కోవాలి. తప్పు చేసినటువంటి వాళ్ళందరి మీద మంచి చర్య తీసుకోవాల్సినటువంటి తరుణం ఆసన్నమైంది. కోర్టులను కూడా వీళ్ళు మోసం చేశారు, కోర్టులను కూడా తప్పుదారి పట్టించారు. మరి అట్లాంటి సందర్భంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ హైందవ సాంప్రదాయాల మీద విశృంఖలంగా జరుగుతున్నటువంటి దాడిలో భాగంగా తిరుమల లడ్డూని కల్తీ చేయటం కూడా జరిగింది అని చెప్పి మీరు ఒక స్టాండ్ తీసుకుని తక్షణమే ఒక గుణపాఠం నేర్పుతా ఇమ్మీడియట్గా ఎవరైతే వ్యక్తులు బాధ్యులు ఉన్నారో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి భవిష్యత్తులో ఇంకెవాళ్ళు ఇటువంటి తలపెట్టలేనటువంటి చర్యలు తీసుకుంటే కానీ దీనికి అడ్డుకట్ట వేయలేము. చివరికి అంటే తప్పు జరిగింది, దానిలో సిట్ నివేదిక ఇచ్చింది, క్లియర్గా మొత్తం అన్ని అంశాలపై వాళ్ళు ప్రస్తావించారు అని కూడా లేకుండా యానిమల్ ఫ్యాట్ కలవలేదు కదా అని వాళ్ళు వాదిస్తున్న వింత వాదాన్ని అసలు ఎలా చూడాలి? ఇది ఏంటంటే తప్పు మనం చేసాం కానీ ఎవళ్ళు మనకు అడ్డు చెప్పేది అనేటువంటి వాళ్ళ యొక్క దుర్నీతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇవాళ కూడా కనీసం పొరపాటు జరిగింది, నాకు తెలియదు, నాకు తెలియకుండా జరిగింది అని అంటలేదు. బాధ్యులైనటువంటి వాళ్ళు, బాధ్యతాయుతమైనటువంటి స్థాయిలో ఎమ్మెల్యేలుగా కానీ, మినిస్టర్లుగా కానీ ఉన్నటువంటి వాళ్ళు ఎవళ్ళు దానికి బాధ్యత మాదే, తప్పు మాదే అని చెప్పి అధికారులు కానీ ఎవళ్ళు ముందు రాకపోవటం చాలా శోచనీయమైనటువంటి అంశం. ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఉన్న అటువంటి అధికారులు ఎమ్మటే వాళ్ళని ప్రక్షాళన చేసి
హైందవ సాంప్రదాయాలు భంగపరిచే వ్యక్తుల్ని ఎవరినైనా సరే తప్పనిసరిగా వాళ్ళకి చర్య తీసుకుని మరి మతాన్ని పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ప్రజల మీద ఉంది. మరి తిరుమల తిరుపతి దేవస్థానం మీద కూడా ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మీద కూడా ఉంది. అప్పట్లో సార్ అంటే మనం బాగా గమనిస్తే పెద్దవాళ్ళని ఎవరైనా గౌరవించేటప్పుడు, లేకపోతే మనకి ఒక ప్రధాని వచ్చినా, లేకపోతే ఒక రాష్ట్రపతి కానీ అట్లాంటి వాళ్ళు వచ్చినప్పుడు ప్రసాదంగా వెంకటేశ్వర స్వామి ప్రసాదం ఇవ్వడం మనం ఆనవాయితీ. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2-3 సార్లు ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ అప్పుడైనా కనీసం ఆయనకి ఇది తప్పు నేను చేస్తున్నాను అంటే తెలిసి కూడా మోసం చేయటం ఒకళ్ళైతే, తెలిసి కూడా మోసపోవటం ఇంకొకళ్ళు ఇది అని మనం అనుకోవాల్సి వస్తుంది. కాబట్టి మరి ఇవాళకైనా ప్రతి గ్రామంలోనూ, ప్రతి పట్టణంలోనూ, ప్రతి వార్డులోనూ, ప్రతి కౌన్సిలర్ స్థాయిలోనూ దీని గురించి ఒక ఉద్యమం రూపంలాగా మీరు మా జోలికి రావద్దు, ఈ మతాన్ని ఇలా కించపరచొద్దు అని చెప్పి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రజల మీద ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా తిరుపతి లడ్డు ప్రసాదం తీసుకెళ్ళాడు. మరి అప్పుడు ఆయనకే కల్తీ లడ్డు తినిపించినటువంటి మా ప్రధానికే కల్తీ లడ్డు తినిపించినటువంటి మహాగణుడు ఆయన. అంతకంటే ఇంకా మనం ఏం చెప్పగలం? సామాన్యులు మనమెంత. అది ఇప్పుడైతే టేస్ట్ చాలా బాగుంటుంది, అందరూ చాలా సంతోషపడుతున్నారు, చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. అయితే అంత తేడా తెలియలా మనకి, కల్తీ ఉందనేది కనిపెట్టలేకపోయాం, తెలియలా. ఆ కెమికల్స్ ఏంటి, ఆ తయారు చేసినటువంటి ఆ మహానుభావుడు ఎలా తయారు చేశాడో ఆ దేవుడికే తెలియాలి, అది మనం కనిపెట్టలేకపోయాం. మనం కనిపెట్టలేము, ఆయన చూసుకుంటాడు, భగవంతుడు చూసుకుంటాడు, మనం ఏం చేయలేము. ఇదంతా ఆయనదే. నివేదిక బయటకు వచ్చిన తర్వాత ఆ వెనకమాల ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ శిక్షించాలంటారా లేదా బాబాయ్? శిక్షించాలి కదా, తప్పకుండా దాని శిక్ష అనిపించాలి. కెమికల్తో నెయ్యి తయారు చేయటువంటి సామాన్యమైన విషయం కాదు కదా, చాలా ఘోరమైన విషయం అది. చాలా ఘోరమైన తప్పిదం కాదని ఎవరు అనరు నెయ్యి లేకుండా. ఎందుకు అటువంటి డబ్బుల కోసం సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి, ఆ మార్గాన్ని ఎంచుకోవడం అనేది చాలా తప్పు. కనీసం నైతిక బాధ్యతగా ఇది తప్పు జరిగింది అని అయినా ఒప్పుకోట్లా. మళ్ళీ వేరే కార్యక్రమం ఏదో పెడతామంటున్నారు కదా తిరుపతిలో, ఒప్పుకోట్లా. మరి రాజకీయం అది, అంతే కదా, రాజకీయం చేయటం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.